Hi, hello friends, welcome to my channel. Today we are going to see something exciting video. In this video, Indian trending funny memes and funny scenes. And I will be sharing my honest thoughts and reactions in real time. And its original video link in the description. And let's get into the video. Thank you. మహాజనులారా కథాకాలక్షేపానికి ముందు ముందు 2-3 త్యాగరాయ కృతులు వదులుతా. రెండు మూడు రెండు అబోయ్ అబోయ్ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం మోసం చేస్తా నేనేం నేనేం చేశాను సార్ బంగారు ఎంతురా చెప్పాను కదా అవునురా. దీని ఒరిజినల్ బాండ్రా ఒరిజినల్ ఓహో, ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట. అలా వస్తున్నాను అండి. ఓయ్ ఓయ్ నాకేం కనపట్టలేదు. కనబడతలేదు కనబడతలేదు ఓయ్ ఓయ్ ఏం చేస్తున్నావు రైడా? ఏం చేస్తున్నావు రా? వీటన్ని అన్ని పెట్టుకొని ఏందో నువ్వు చూస్తున్నావా? ఏం చేస్తున్నావురా ఓయ్ 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 కమాన్ కమాన్ కానివ్వండి రా, కానివ్వండి 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 కాపీ కాపీ పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది మీ అందరికి. పిచ్చి పిక్స్ వెళ్ళిందిరా చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చారు. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను దేవుడి మాటలు చెప్పడము. ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. ఓకే. పాస్టర్ గారు ప్రేయర్ చాలా బాగా చేస్తారు మేడం. అతను ప్రేయర్ చేయడము, దేవుని గురించి చెప్పడము, బైబిల్ చదవటము, ప్రేయర్ ఎక్కడున్నా మేము ఇద్దరం కలిసే వెళ్తాం మేడం, కలిసే చేస్తాము. బాగా బరి తెగించావు. బరి తెగించిందని తెలుసా? మొత్తం చర్చిలో సేవ చేస్తూ ఉంటాను మేడం. చర్చికి ఎక్కువ ఇట్లా పాస్టర్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను మేడం. పాస్టర్ చెప్పే మాటలకి, పాస్టర్ కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. పబ్లిక్ అయిపోయారంటారా మీరు? పబ్లిక్ అయ్యారు యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూసాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూసాను మేడం యేసయ్యని. ఇదొక హఠాత్ పరిణామం, హఠాత్ పరిణామం ఎవరు ఊహించినటువంటిది. నేను చూసాను. అతను చూపించాడా, మీకే కనిపించారా? అది అది అతను చూపించాడు మేడం. ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే యేసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం. చేశాను మేడం. చేశాను. అంటే ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? అంటే నగ్నంగా 45 రోజులు తను చెప్పిన ఫాదర్ చెప్పిన చోటుకి వెళ్తే యేసయ్య కనిపిస్తా అని చెప్పాడు మేడం. ఏంద్రాబాయ్ ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చూసాను. నగ్నంగా వెళ్ళావు? అవును మేడం. ఏంటి మమ్మీ ఎవడు? ఫాదర్ చెప్పిన చోటకి నేను వెళ్ళాను మేడం. ఆ చోటు ఎక్కడ? అది ఆ చోటు వాళ్ళ ఇంటి సైడే మేడం. వాళ్ళ ఇంటి దగ్గరనే. వాళ్ళ ఇంట్లో కాదు? వాళ్ళ ఇంట్లో కాదు మేడం. పాస్టర్ కి సంబంధించింది మేడం, చర్చికి సంబంధించింది కాదు. పాస్టర్ కే సంబంధించింది. పాస్టరే పిలిచారు, పాస్టరే చూపించాడు, నాకు దేవుడు చూపించాడు. నా కడుపులో దేవుడు ఏసీ పెరుగుతున్నాడు. అవును మేడం, నా కడుపులో యేసయ్య పెరిగాడు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. యేసయ్య పుడతానని నాకు చెప్పాడు మేడం కళలో. నాకు యేసయ్య పుడతాడు కూడా. సరే అమ్మా, ఇదంతా బానే ఉంది. ఓకే, నువ్వు ఏదో సేవ చేసావు, ఇంకేదో చేస్తే ఏసయ్య కడుపులో ఉన్నాడు. ఇప్పుడు నువ్వేమన్నా? ఇంకేదో చేస్తే ఏసయ్య అంటే అంటే అదంతా ఓకే. అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఏంటి సమస్య? పాస్టర్ నన్ను దూరం పెడుతున్నాడు మేడం. సరిపోయింది. నేను ఎప్పుడైతే నా కడుపులో యేసయ్య పుడతాడు అని చెప్పాను, పాస్టర్ నన్ను దూరం పెట్టేశాడు మేడం. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. ఎప్పుడైతే ఏసయ్య నా కడుపులో పడ్డాడు అని చెప్పావో ఇక అప్పటి నుంచి తేడా వచ్చేసింది. అవును మేడం, నేను 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను బూతులు తిడుతున్నాడు. తిట్టదని చెప్పరా? అంటే ఇదివరకు మాట్లాడినట్లు మాట్లాడట్లా? లేదు మేడం. ఇట్లాగా నిన్ను చర్చిలోకి వచ్చి సేవ చేసుకుని ఇవ్వట్లా? లేదు మేడం, నన్ను మొత్తం దూరం పెట్టేస్తున్నాడు మేడం. చర్చి దగ్గరికి వెళ్తే కూడా చర్చికి వస్తలేడు అని చెప్పిస్తున్నారు మేడం వేరే వాళ్ళతో. అతను ఎందుకు మారిపోయాడు అనుకుంటున్నావు? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నా మేడం.
సైతాన్. చెరువు కట్ట దగ్గర వెళ్తాడు కదా మేడం రోజు, ఆ. అక్కడ నుంచి చర్చికి వస్తాడు, అక్కడ సైతాన్ పట్టినట్టు సైతాన్ పట్టింది. సైతాన్ పట్టింది. బాగా ముదిరిపోయిందిరా మీకు. పాస్టర్ మంచోడు మేడం. మంచోడు కానీ సైతాన్ పట్టింది. అవును సైతాన్ సైతాన్ పట్టడం వల్ల అట్లా చేస్తున్నాడు మరి సైతాన్ ఎట్లా వదిలించాలి? సైతాన్ వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. మాకేమనిపిస్తుందో చెప్పనా, అతను నిన్ను మోసం చేశాడు. అంతే అంతే మరి. ఇది కరెక్ట్ గా చెప్పావు. అంతే. పాస్టర్ చాలా మంచోడు మేడం, పాస్టర్ అట్లా చేయడు మేడం. పాస్టర్ ఎప్పుడు దేవుడు బిడ్డ మేడం. పాస్టర్ అబ్బోయ్. చాలా మంచోడు మేడం, చాలా మంచి పిచ్చి మాటలు ఎక్కువైంది. చెప్తారు అందరికీ. పిచ్చి ఎక్కువైంది. Wow, that's what quite an experience. I hope you enjoy watching the video. If you like this video, like, share, subscribe my channel, and its original video link in the description. And let me know your thoughts in the comment section below. Thank you.